అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. మోహన్ బాబు, మనోజ్ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆస్తుల కోసం కాదని, ఆత్మ గౌరవం గురించి అని మనోజ్ మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఆస్తుల గురించే గొడవ అనే ప్రచారం తాజాగా తెర మీదకి వచ్చింది, మనందరికీ తెలిసిన విషయమే. దీంతో అసలు మోహన్ బాబుకి ఉన్న ఆస్తులు ఎన్ని, ఇప్పటి వరకు తన ముగ్గురు పిల్లల్లో ఎవరెవరికి ఎంత ఇచ్చారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇంతకీ మోహన్ బాబు గారికి హైదరాబాద్లో ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారికి హైదరాబాద్ నగరంలో కొన్ని ఏరియాల్లో ఫ్లాట్లతో పాటు ఫిలిం నగర్లో మెయిన్ రోడ్లో ఒక ఇల్లు, జల్పెల్లో ఇప్పుడు మోహన్ బాబు గారు ఉంటున్నటువంటి 30 ఎకరాల్లో ఫామ్ హౌసు, సొంతూరులో ఇల్లు, వ్యవసాయ భూమి, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అలాగే మంచు ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థలతో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. వీటన్నిటికీ విలువ సుమారు 600 కోట్ల రూపాయలకు పైమాటే. ఏది ఏమైనా ఈ ఆస్తుల గురించే గొడవ. మంచు మనోజ్ నిజంగా మందుకు ఎడిక్ట్ అయిపోయి బాగా తాగుతూ ఉన్నారా? మంచు మనోజ్ భార్యకి మోహన్ బాబు గారికి పడటం లేదా అంటే, నిన్నటి వరకు మోహన్ బాబు గారు చాలా గుంబనంగా కడుపులో పెట్టుకుని అలా ఉండిపోవడం జరిగింది. గత 2 రోజులుగా మోహన్ బాబు గారు వాయిస్ మెసేజ్లు మీడియాకి అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది కొద్దిగా లోతుకెళ్ళి మనం చూద్దాం. ఇందులో ఫిలిం నగర్ ఇంటిని లక్ష్మీ పేరు మీద రాయిగా విష్ణుకి విద్యానికేతన వ్యవహారంలో పాటు 24 ఫ్రేమ్స్ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పారట. హైదరాబాద్ శివార్లలో ఒక ఫ్లాట్ని మనోజ్కి ఇవ్వడం జరిగిందంటున్నారు. కానీ ఇప్పుడు జల్పల్ ఫామ్ హౌస్ మనోజ్ అడుగుతున్నాడని, కాకపోతే ఈ ఆస్తులన్నీ నేను సంపాదించుకున్నవి కాబట్టి నేను ఎవరికి ఇస్తానో నా ఇష్టం, అవసరమైతే దానం చేసేస్తానని కూడా మోహన్ బాబు గారు అన్నట్టు సమాచారం. ఇక విష్ణుకి శ్రీ విద్యానికేతన్ని పూర్తిగా అప్పగించడంతో పాటు విద్యానికేతన్ సీఈఓ వినయ్ని మనోజ్ లెక్క చేయడం లేదని, ఆ విషయంలో కూడా మనోజ్ హర్ట్ అయ్యి గొడవకు దిగుతున్నాడనే మాటలు కూడా వినబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మోహన్ బాబు గారు వరుసగా ఆడియోలు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. వాటి సారాంశం మీరందరూ వినే ఉంటారు. కాకపోతే మంచు ఫ్యామిలీ మళ్ళీ ఒకటవుతుంది అనే మాట అయితే వినబడుతుంది. మోహన్ బాబు గారు ఈ సమస్యకు పులి స్టాప్ పెడుతున్నారట. అంటే మరి సన్నిహిత వర్గాలు కూడా నిజమేనంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏర్పడిన వివాదాలకు తెరపడేలా వారి కుటుంబ సన్నిహితులు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని ఇలా ఉంచుకుంటే అది పెరిగి పెద్దదైపోతుంది. ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది. బిగ్ బాస్ షో లాగా మీడియా ప్రతి విషయాన్ని బయట పెడుతూ ఉంది. సోషల్ మీడియా ప్రజల ముందైతే ఉంచేస్తుంది. వీలైనంత త్వరగా కట్ చేసుకుంటే మంచిదని మోహన్ బాబుకు సన్నిహిత వర్గాలు సలహా ఇచ్చారట. ఈ అంశంపై బయట జరిగే ప్రచారాలు కూడా అంత ఉండదని అంటున్నారు. దీంతో మోహన్ బాబు గారు కూడా తన సన్నిహితులకు మనోజ్తో సమస్యను పరిష్కరించే చర్చలు జరిపేందుకు అనుమతి కూడా ఇచ్చారట. ఏది ఏమైనా మోహన్ బాబు గారు గత 2 రోజులుగా మీడియాకి ఇచ్చే ఆ వాయిస్ మెసేజ్ల్లో చాలా గుమ్మనంగా, రాగద్వేషాలకు అతీతంగా మాట్లాడుతున్నారు. బేసిక్గా మనం చెప్పుకోవాలంటే, మనం మాట్లాడుతున్నప్పుడు గొడవ పడిన వ్యక్తి మన ఎదురుగా కనపడినప్పుడు, లేదా ఒక వ్యక్తి గొడవ పడి బయటికి వెళ్ళిపోయినప్పుడు మనం అతని గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు చాలా కటువుగా మాట్లాడతాం. ఆడు ఎందుకు నాతో గొడవ పడాలి, అసలు ఏంటి, ఆడితో ఆడి మొహం నాకు చూపించొద్దు, ఇట్లా మాట్లాడతాం. కానీ మోహన్ బాబు గారు మనోజ్ అంత చేసినా, ఇంటికి వచ్చి రచ్చ చేసినా, ఇంట్లో గొడవలు ఏవైతే కానివ్వండి, మీడియా కవరేజ్ చూస్తే అక్కడ ఏదో జరుగుతుంది, దేని గురించో గొడవ జరుగుతుంది అన్నది మన అందరికీ అర్థమవుతుంది. కానీ మనోజ్ గేట్లు బాదుకుంటూ, గేట్లు తీసుకుంటూ, గేట్లు ఆ పైన ఉన్న ఆ రేకులు లాగేస్తూ లోపలికి వెళ్ళిపోయి గొడవ చేసి, రచ్చ చేసి, ఇంత రాద్ధాంతం చేసి మీడియా ముందు మోహన్ బాబు గారు పరువు తీసేసిన సందర్భం అయితే కనపడింది. మరి ఏది ఏమైనా మోహన్ బాబు గారు ఇటువంటి విషయాల్లో కూడా చాలా గుంబనంగా, తను చాలా మెచ్యూరిటీ ఉన్న పర్సన్గా, రాగద్వేషాలకు అతీతంగా తను రిలేట్ చేసిన 2 వాయిస్ల్లో కూడా చాలా చక్కగా మాట్లాడారు. మోహన్ బాబు గారు మాట్లాడిన మాటలు అయితే చాలా కన్విన్సివ్గా ఉన్నాయి. మనోజ్ నా బిడ్డ ఏదో తప్పు చేసి ఉంటాడు, తప్పు చేస్తుంటే అది మా కుటుంబం సమస్య, మా కుటుంబం, మేమందరం కూర్చుని మాట్లాడుకుంటాం. ఒరే మనోజ్, నువ్వు నా గుండెల మీద తన్నావు, ఇప్పటివరకు నేను చాలా బాగా పెంచాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా ఖర్చు పెట్టాను, నీ గురించి నేను చాలా ఖర్చు చేశాను, మీ అమ్మ ఎంతో బాధపడుతుంది, నువ్వు నన్ను అర్థం చేసుకో. ఇప్పటికి ఇంకా మనోజ్ మీద మోహన్ బాబు గారికి ప్రేమ పోలేదు అని అనడానికి ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు. మోహన్ బాబు గారి మాటలు వింటే మోహన్ బాబు గారి మీద కోపం ఉన్న వాళ్ళు కూడా చాలా కన్విన్సివ్గా అనిపించింది ఆ మాటలు వింటూ ఉంటే. మనోజ్ని ఇప్పటికి ఇంకా బుజ్జగిస్తూ
అయ్యిన గొడవ ఏదో అయ్యింది, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. అసలు ఎందుకు నువ్వు ఇంత గొడవ పెడుతున్నావు, దేని గురించి, అదంతా మనం కూర్చుందాం. ఇది అసలైన విషయం కాదురా, ఇది నువ్వు కరెక్ట్ అయిన విషయం కాదురా, నువ్వు మీడియా ముందు పెట్టడం, మన పరువు తీయడం, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇదంతా మనకి సంబంధం లేని విషయం రా, మనం కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్టు తన మాటలు ఎంత కన్విన్సివ్గా ఉన్నాయంటే అంత కన్విన్సివ్గా ఉన్నాయి. అందుకే మనోజ్ కుటుంబంలో ఒంటరివాడు కాదని, ఆయనకు తల్లితో పాటు సోదరి లక్ష్మి సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందట. తల్లి ఇప్పటి వరకు బయటికి రాలేదు, కానీ మనోజ్ ధైర్యంగా ఇప్పటికే ఇంట్లోనే ఉండడానికి తల్లే కారణం అని అంటున్నారు. ఇక మనోజ్ మౌనిక బిడ్డను ఆమె సంరక్షిస్తున్నారు, ఆమె సాగుతున్నారు. మనోజ్ను బయటకు పంపేయడానికి కుటుంబంతో సంబంధం లేదని చెప్పడానికి తల్లి కూడా అంగీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. ఎందుకనంటే ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అడ్మిట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇక టెస్టుల తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మనోజ్ ఆవిడ అంతలా టెస్టుల తర్వాత ఇంటికి వచ్చేయడానికి కారణం ఏంటి అని అంటే మనోజ్ బిడ్డ కోసమేనని అంటున్నారు. ఎందుకంటే ఆవిడ ఆ మనోజ్ బిడ్డను చూసుకుంటున్నారు. అసలు గొడవ ఎందుకు జరిగింది, ఆస్తుల వివాదం కారణం కాదని మనోజ్ అయితే అంటున్నారు. విష్ణు తన తండ్రి మాట జవదాటడని అంటున్నారు. ఆయన ఆస్తుల విషయం ఆయన ఇష్టం. మోహన్ బాబు గారు తను సంపాదించుకున్నానని డంకాపదంగా చెప్తున్నారు. నిజమే కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏమీ ఇవ్వలేదు. మోహన్ బాబు గారు పాపం చెన్నై వీధులంటే తిరిగి పస్తులు ఉండి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించినటువంటి ఆస్తులు, అది తండ్రి ఇష్టం. అసలు ఈ సమస్య ఏంటో మాత్రం ఎవరికి స్పష్టం కాలేదు. అయితే మధ్యవర్తులు చర్చ జరిపితే మనోజ్తో సమస్య పరిష్కారం అయిపోతుందని అందరూ ప్రెస్ మీట్లు పెట్టి నానా హంగామా చేసి ఏదో మాట్లాడదామని అనుకున్నారు. అయితే మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నాడు. ఇక ఈ సమస్యకి ఎక్కడితో పులి స్టాప్ పెట్టేద్దామని మోహన్ బాబు గారు ఇంత కన్విన్సివ్గా మాట్లాడిన తర్వాత మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బయట పెడతానన్న ఆ విషయం కూడా దాన్ని మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బయట పెడతానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ను కూడా మనోజ్ రద్దు చేసుకున్నారు. ఎందుకనంటే ఇంకా తండ్రి ఇంత కన్విన్సివ్గా మాట్లాడిన తర్వాత ఎవరు కూడా కన్విన్స్ అవ్వకుండా ఉంటారు. అందుకని ఇప్పటికే హైకోర్టు కూడా ఇది కుటుంబ వివాదం, పోలీసులు మీడియా ఎక్కువ జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పేసింది. ఇక శాంతి భద్రతల సమస్య సృష్టించొద్దని ఇద్దరు కుమారులకు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. సమస్య ఏమైనా కుటుంబం వీళ్ళందరూ కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళందరూ కలిస్తే ఎంతో బాగుంటుంది. ప్రస్తుతం ఏదో విధంగా సమస్యను పరిష్కరించుకున్నప్పటికీ మరి మనోజ్, విష్ణు, లక్ష్మి, మోహన్ బాబు గారు అందరూ కలవడం మరి ఒకంత ఈ మంచు ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి విష్ణుతో పాటు వారి కుటుంబంలో కీలకంగా మారిన వినయ్ అనే వ్యక్తి కూడా కాస్త వ్యతిరేకంగా ఉన్నారు, అందుకనే మనోజ్ కోపంగా ఉన్నాడు అని చెప్పారు. ఇవన్నీ కూడా సద్దుమణుగుతాయి. మరి మనోజ్ కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు రాజీ పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అందుకే ఆయన ప్రెస్ మీట్ను కూడా రద్దు చేసుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా మోహన్ బాబు కుటుంబ పెద్దగా తన సమస్యను తానే చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎదుటి వారికి చులకన కాకుండా నా కుటుంబంలో ఎవరి ప్రమేయం అక్కర్లేదు, నేను నా సమస్యను నేనే చక్కబెట్టుకుంటాను అన్న వాయిస్ మెసేజ్లు కూడా చెప్పడం జరిగింది. నిజమే, ఒకరు కుటుంబ సమస్యలో మరొకరు ఎందుకు వేలు పెట్టడం, మరొకరు మధ్యవర్తిత్వం ఎందుకు, మంచిది కాదు. ఏది ఏమైనా మంచు ఫ్యామిలీ ఒకటవుతున్నందుకు మంచు ఫ్యాన్స్ అయితే ఆనందపడుతున్నారు.